బాబాయ్ చక్కెర వస్తుంది. ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వందే మాతర గేయం. నీ వచ్చిరాని చదువుతో చంపుతున్నావు కదరా. వందే మాతర గేయాన్ని అందుకుంటాం. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. విప్లవ జెండాలను పట్టుకుంటూ జనగణమన గీతాన్ని ఆలపిస్తారు. మీరందరూ కూడా మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. ఏంట్రా నోటికొచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? జనగణమన అధినాయక జయ హే. చెప్పను చెప్పు. చెప్పను. కదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా. తాడి పెరిగినట్టు పెరిగావు, బుద్ధి దానికి. దేనికండి వీళ్ళు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆల్రెడీ ఆడి మీద లేని కేసు లేదు. చివరాఖరికి జనగణమన పాడడం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. విప్లవ జెండాలను పట్టుకుంటాం. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా నువ్వు? జయ 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 జయ. అయిపోయిందా మీదే? వెళ్ళండి, పూజ అయిపోయింది, వెళ్ళండి. అతనికి 2 పాటలు ఇష్టం. ఏదంటే ఒకటి తనివి తీరలేదు సాంగ్ ఒకటి చాలా ఇష్టం. శ్రీరామరా మధురాతి మధురం సాంగ్ చాలా ఇష్టం అతనికి. ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ మాత్రమే వింటారండి. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. ఆ పాట ఉందన్న పాడేనన్నారు కదా, పాడతారు ఒకసారి. ఏమండి ఇప్పుడు పాడే మూడ్లో లేని ఎప్పుడైనా సరే కానీలే, ఏదో ఒకటి కానీలే. మరి ఒప్పుకున్నా కదా, మంత్రశాంతనం ఒప్పుకొచ్చి నాకు గొడ్డొచ్చినా బిడ్డొచ్చినా ఇవ్వాలి కదా అని ఇంటర్వ్యూ ఒప్పుకున్నాక ఏమని చెప్పాలి కదా. పాడండి, మీరు ఎంత బాగా పాడతారో మాకు కూడా వినాలని అనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు కూడా. పాడు గజాల. ఓకే, 1 minute సార్. 2 లైన్. ఓకే ఓకే ఓకే. కరిగిపోయాను కర్పూర వీణలా. కర్పూరం అగరబత్తి కాదు. కలిసిపోయాను నీ వంశధారలా. చాలండి, ఆపేంటి. చాలా బాగా పాడారండి. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో, ఏం ఆర్టిస్టులు ఉన్నారు. తొక్కేస్తున్నారా టాలెంట్ ని, ఎలాగైనా పైకి తీసుకురావాలి. ఇంకొక కంటిన్యూ చేయండి, ఇంకొక 2 లైన్లు కంటిన్యూ చేయండి. ప్లీజ్ అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆయన తన సతీమణి భారతితో కలిసి విమానంలో సామాన్యుల్లా ప్రయాణించిన పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను సార్. ఇది బ్యాంకాక్ ఎన్ని గంటలు వెళ్ళింది సార్? హలో సార్, కోపం వచ్చింది. గతంలో ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన జగన్ ఇప్పుడు సామాన్యుల్లా సాధారణ విమానంలో ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది. డ్రెస్సులు వేసుకుంటోండి, ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటోండి. అందులో ఆయన సాధారణ ప్రయాణికుడిగా ఒకరిగా కనిపించారు. ఓడలు బండ్లో ఎంతసేపు జగన్? పైన ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగొచ్చాను అనుకుంటున్నావా? నువ్వు కాలు పెడితే స్పెషల్ ఫ్లైట్ లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు, హెలికాప్టర్ లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా డొమెస్టిక్ ఫ్లైట్ లో ప్రయాణించడం ఏంటి? ఇది దేవుడి స్క్రిప్ట్ ఏమో. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో లండన్ కు విహార యాత్రకు వెళ్లారు. పేదవాడు రాకెట్ లో రిచ్ మ్యాన్. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది. సూపర్ రా నువ్వు. ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 వేలు కాదు, 1,00,000 కోట్లుంటాయి. కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. పేదవాడు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. నిన్న రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు. పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో
ఏసీ కార్లో వెళ్తుండగా సీఎం భద్రత కోసం నలుగురు అధికారులు ముందుగానే లండన్ వెళ్లారు. వారికి విమాన టిక్కెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి 1.5 కోటి మాత్రమే. కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు 1.5 కోటి ప్రభుత్వమే భరించనుంది. డబ్బులు కూడా అంతంత మాత్రమే. నీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది కదా అని జనాలు హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? తరచూ పేదవాడినని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా ఎన్నాళ్ళిలా. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఎక్కువగా తాడేపల్లి, బెంగళూరులో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండరా? నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత ఏం చేయలేను. నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నాం. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.